పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పబ్లిక్ పల్స్ ఎలా ఉందో ప్రయత్నం చేసింది రాజ్ న్యూస్ తెలుసుకునే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం బాన్సువాడ నియోజకవర్గానికి సంబంధించి తెలుసుకుందాం. తెలంగాణ రాజకీయాల్లో విలక్షణమైన నియోజకవర్గంగా ఉంది బాన్సువాడ. ఇక్కడ పోచారం శ్రీనివాస్ రెడ్డి విజయ పరంపర కొనసాగుతూ వస్తోంది. 2009 నుంచి నేటి వరకు కూడా, అంటే వరుసగా 5 సార్లు పోచారం ఎమ్మెల్యేగా అక్కడి నుంచి గెలుపొందారు. 2004, 2009లో పోచారం టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో తెలుగుదేశం పార్టీ నుంచి, 2011, 2014, 2018, 2023లో గులాబీ పార్టీ నుంచి ఆయన విజయాన్ని సాధించారు. 2004లో వైఎస్ఆర్ ప్రభంజనంతో ఆయన ఎన్నికల్లో ఓటెంపాలయ్యారు. సుమారుగా 30 ఏళ్ల పాటు బాన్సువాడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండటంతో ఆయనకు రాష్ట్ర మంత్రిగాను అవకాశం లభించింది. ఇక తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో కలిసి పోచారం శ్రీనివాసరెడ్డి ముందుకు సాగారు. గులాబీ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగారు. 2014లో కేసీఆర్ క్యాబినెట్లో పోచారం కీలకమైన వ్యవసాయ శాఖకు మంత్రిగా కూడా పనిచేశారు. 2018 ఎన్నికల తర్వాత జిల్లా సమీకరణాలతో కేసీఆర్ ఆయనకు స్పీకర్ పదవి కూడా ఆఫర్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కీలక పదవులు అనుభవించినప్పటికీ ఆయన కారు పార్టీ ఓడిపోవడంతో కాంగ్రెస్ పార్టీలోకి ఫ్లేట్ ఫిరాయించేశారు. వాస్తవానికి అన్ని ఎన్నికల్లోనూ పోచారం మంచి మెజార్టీతోనే విజయం సాధిస్తూ వచ్చారు. 2014లో సుమారుగా 24,000 ఓట్ల మెజార్టీ సాధించగా 2018లో పోచారం మెజార్టీ 18,000కు పడిపోయింది. అయితే 2023లో గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ దెబ్బతిన్న బాన్సువాడలో మాత్రం బీఆర్ఎస్ మళ్లీ విజయం సాధించేలా చేయడంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇక 23,000 పైచిలుకు ఓట్లతో ఘన విజయాన్ని సాధించారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డికి 76,678 ఓట్లు రాగా, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఏనుగు రవీందర్ రెడ్డికి 52,814 ఓట్లు, బీజేపీ నుంచి బరిలో నిలిచిన ఎండల లక్ష్మీనారాయణకు 23,685 ఓట్లు లభించాయి. మొత్తంగా బాన్సువాడలో చూసుకుంటే కనుక ఈసారి హోరాహోరీ ఉంటుంది అన్న విశ్లేషణలు వ్యక్తమైనప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోచారం గెలిచేందుకే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే ఇక్కడ వ్యక్తికే జనం పట్టం కట్టబోతున్నారు మళ్ళీ అనే అంశం అయితే తెర మీదకి వస్తుంది. సో క్షేత్రస్థాయిలో స్టడీ చేసిన మా ప్రతినిధి కిషోర్ ఉన్నారు బాన్సువాడ పరిస్థితి చెప్పేందుకు. కిషోర్, చెప్పండి, బాన్సువాడలో స్టడీ చేశారు కదా, సో ఏ పార్టీకి అనుకూలంగా ఉంది? ఇక్కడ పార్టీనా వ్యక్తా? ప్రజెక్ట్ మీరు అన్నట్టు వ్యక్తికే ఇక్కడ కొద్దిగా పెద్దపీర వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల ఎన్నికలు పక్కన పెట్టి కొంతకాలంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మాత్రం మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయనే చర్చ మాత్రం జోరందుకుందనే చెప్పవచ్చు. దీనిలో భాగంగానే అటు పార్టీలకు సంబంధించిన కింది స్థాయి నాయకులు కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు, ముందస్తుగా చర్యలు కూడా కింది స్థాయి నుంచి వెళ్ళి వాళ్ళు ఒక రకంగా క్యాన్వసింగే ప్రారంభించుకున్నట్టు ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాన్సువాడలో మాత్రం ఈసారి మాత్రం ఉప ఎన్నికలు వస్తే ఎలా ఉంటుందనే చర్చ మాత్రం స్థానికంగా ఉండే ప్రజల్లో రోజు రోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం అక్కడ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో 7 సార్లు ఉప ఎన్నికలతో కలిపి 7 సార్లు కూడా విజయం సాధించారు. 2009 నుండి వరుసగా 5 సార్లు కూడా గెలుస్తూ వచ్చారు. గతంలో 2 సార్లు రాష్ట్ర మంత్రిగా, ఒకసారి స్పీకర్ గా కూడా పోటీ చేశారు. ఈసారి మాత్రం ఇప్పుడు ప్రజెంట్ మాత్రం అటు వ్యవసాయ శాఖకు సంబంధించి సలహాదారుగా ఉన్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే బాన్సువాడ నియోజకవర్గం పోచారం ఫ్యామిలీకి ఒక గుడ్ ఫస్ట్ నుంచి కుటుంబ పాలన కొనసాగుతుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. గత 30 సంవత్సరాలుగా ఆ పార్టీకి ఆ ఫ్యామిలీకి సంబంధించి అంటే శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తున్నారు. రాజకీయంగా కావచ్చు, సర్పంచ్ స్థాయి నుంచి ప్రజెంట్ మంత్రి, స్పీకర్ గా కూడా ఎన్నో పదవులు ఆయన వరించాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే బాన్సువాడ నియోజకవర్గంలో అటు మొన్న జరిగిన 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున అటు ఏనుగు రవీందర్ రెడ్డిపై, కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థిపై 23,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అనే అనంతర కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం చూసుకున్నట్లయితే అటు మిగతా పార్టీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు, బీజేపీ పార్టీకి సంబంధించి కావచ్చు, 2 పార్టీలలో చూసినట్లయితే సెకండ్ క్యాడర్ సంబంధించి సెకండ్ లీడర్ అంటూ ఎవరు లేరనే చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అటు సెకండ్ లీడర్ అంటూ తయారు కాలేకపోయారు. ఎవరు కూడా ఎదిగే అవకాశం కూడా ఇవ్వలేదని చెప్పచ్చు. అది పోచారం కూడా కొంత ఇప్పుడు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అటు కాంగ్రెస్ పార్టీ చూసినట్లయితే ప్రజెంట్ గతంలో ఏనుగు రవీందర్ రెడ్డి వర్సెస్ పోచారంగా 2 వర్గాలుగా విడిపోయిన అభియోగాలు ఉన్నాయి, ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఉప ఎన్నికలు వస్తే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం అటు పోచారంకు మద్దతు తెలుపుతుందా లేదా అనేది కూడా కొంత ఆసక్తికరంగానే మారిందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఇటు బీజేపీ తరఫున లక్ష్మీనారాయణ, ఎండల లక్ష్మీనారాయణ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ఉన్నారు. కానీ ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ అటు బీజేపీ ఓటు బ్యాంక్ లేదనే చెప్పవచ్చు. అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా బాజిరెడ్డి గోవర్ధన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ని ఒకవేళ ఎన్నికలు వస్తే
బాన్స్వాడలో బరిలో దింపే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం కాంగ్రెస్ పార్టీ పోచారం శ్రీనివాసరెడ్డికి కొంత అడ్వాంటేజ్ అయినా చెప్పవచ్చు, ప్లస్ పాయింట్ అనే చెప్పవచ్చు. అంతేకాకుండా స్థానిక స్పీకర్ గా కావచ్చు, మంత్రిగా ఉన్నప్పుడు స్థానికంగా ఉండడం, అన్ని సంక్షేమ పథకాలు ఇంటింటికి పంచడం వంటి అంశాలు అటు పోచారం కలిసి వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా మాత్రం ప్రతిపక్ష నాయకుడు పోటీ నాయకులు లేకపోవడం అటు పోచారంకు అడ్వాంటేజ్ గా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిషోర్. సో రామ్మోహన్ గారు మీరు చెప్పండి, ఇన్ని 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి